నమస్తే వితను స్వాగతం లక్ష్యం సమాజహితం డబ్బుల వరకు ఊరికే రావు ఏ టీవీలో చూసినా కూడా ఇదే యాడ్ మరి ఇంత సుగ్నంగా ఉన్నటువంటి వ్యక్తి మరి విశ్వకర్మల పైన కనిజిత వాక్యం చేశాడు ఒక ఈటీవీ ఇంటర్వ్యూలో మరి ఈ విషయం పైన స్పందించడానికి మనతో ఉన్నారు ప్రస్తుతం శ్రీ విరాట్ విశ్వకర్మ పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు వేములవాడ మదన్ మోహన్ గారు వారిని అడిగి ఈ విషయం పైన చర్చిద్దాం. నమస్తే సార్. నమస్కారం అండి. అయితే లలిత జ్యువెలరీ అధినేత కుమార్ ఈ వాక్యాలు చేయడం పైన మీ యొక్క సమితి ఎలా ముందుకెళ్ళే అవకాశం? మేము చాలా మనోవేదనతో ఉన్నామండి. మా విశ్వకర్మలందరూ కూడా మరి ఆ లలిత జ్యువెలరీ కిరణ్ కుమార్ గారు చేసినటువంటి వాక్యాలు ఆ వ్యాఖ్యానాలు ఎట్లా ఉన్నాయంటే మా విశ్వకర్మల మనోభావాలు దెబ్బతినే విధంగా ఉన్నవి. ఇప్పుడు మా వాళ్ళు ఈ యొక్క మోడర్న్ షాప్స్ రావడం వలన మా వృత్తులే కోల్పోతున్నాము. అలాంటి పరిస్థితుల్లో ఈటీవీ ఛానల్ వాళ్ళు తీసుకున్న ఇంటర్వ్యూలో కిరణ్ కుమార్ అనే ఒక లలిత జ్యువెలరీ యజమాని మాట్లాడిన విధానం అనేది మా విశ్వకర్మల యొక్క మనోభావాలు దెబ్బతిన విధంగా మాట్లాడారు. ఒక భార్య భర్తలకు, ఒక తండ్రి కూతుర్లకు, మరి బంధువులకైనా ఎవరికైనా ఒక విభేదాలు తీసుకొచ్చే విధంగా మాట్లాడారు. అంటే ఏదైనా ఒక విశ్వకర్మలు తయారు చేశారంటే అందులో నుండి ఒక గ్రామం వాళ్ళు కంపల్సరీ తీస్తారు అనేసి ఒక దొంగల్లాగా మరి మాట్లాడడం జరిగింది. మేము సనాతన మా ధర్మమే, మేము దాని యొక్క పవిత్రమైన మంగళసూత్రం తయారు చేసేది మేమే, మరి దేవతా విగ్రహాలు తయారు చేసేది మేమే, దేవతా ఆభరణాలు చేసింది మేమే. మరి ఇప్పుడు వీళ్ళు ఎక్కడి నుండో వచ్చేసి ఈ యొక్క ఆభరణాలు తయారీ ఫ్యాక్టరీలు పెట్టుకొని మా వృత్తులు కోల్పోయే విధంగా చేశారు. మరి ఇలాంటి మాటలు మాట్లాడము, ఇలాంటి ఇంటర్వ్యూలు ఇవ్వడము మరి మా విశ్వకర్మల వృత్తులు కోల్పోయే పరిస్థితులు ఏర్పడ్డవి. వీడు ఏదైతే మాట్లాడాడో దీనికి బహిరంగ ఏ ఛానల్ ద్వారా అయితే మరి ఈ అనుచితమైన మాటలు మాట్లాడో ఆ ఛానల్ ద్వారానే మరి తన తప్పు తెలుసుకొని మరి క్షమాపణ చెప్పాలి. అప్పటి వరకు మేము అన్ని విధాల మా వాళ్ళు ఎక్కడైతే నీకు 22 షాపులు ఎక్కడైతే ఉన్నాయో 22 బ్రాంచ్లలో కూడా మేము ధర్నాలకు కేసులు, రకరకాల కేసులు, మరి మా మనోభావాలు మాకు ఇచ్చిన ఆర్డర్లు కూడా వెనుకపోయేటువంటి పరిస్థితులు ఉన్నవి. మేము పంచవృత్తులలో విశ్వకర్మలు పంచవృత్తుల వాళ్ళండి. 5 వృత్తులలో మరి స్వర్ణకారం బంగారం పనిచేసే వాళ్ళు మరి మా వాళ్ళు అందులో ఒక తెగనండి. మరి ఆ బంగారం పని మీదనే మాకు కిలోల బంగారం ఇచ్చినా సరే ఇంత ఏదైనా సరే ఒక లెక్క ప్రకారం మేము అప్పచెప్పేస్తాము. మరి చేసిన ఆభరణాలు కూడా మా నాణ్యమైన ఆభరణాలు ఉంటవి. మాకు అందులో ఏ కల్తీలు అనేది కూడా తెలియదు. మాకు ఆభరణం ఏదైతే మాకు బంగారం ఇచ్చారో లేకపోతే ఈ ఒక వస్తువు తయారు అని చెప్తారు, ఒక న్యాయంగా ఒక నాణ్యత గల వస్తువు తయారు చేసి ఇవ్వడమే మా వంతు. అలాంటి మా చేతి వృత్తులతోనే బతికేటువంటి ఈ యొక్క వృత్తిని కోల్పోయే విధానంగా మరి ఈ యొక్క లలిత జ్యువెలర్స్ వారు రకరకాల స్కీములు పెట్టేసి రకరకాల మోసపూరితమైన మాటలు మాట్లాడుకుంటూ మా మనోభావాలు దెబ్బతీసుకుంటూ మరి ఇలా మాట్లాడినటువంటి ఆ లలిత జ్యువెలరీ యజమాని కిరణ్ కుమార్ గారు ఈటీవీ ఛానల్ నుండి వచ్చినటువంటి ప్రసాద్ అనే ఆయన కూడా ఆయనకు సపోర్ట్గా మాట్లాడాడు. ఆయన కూడా సరైన బుద్ధి చెప్పాలి. వీళ్ళిద్దరు కూడా బహిరంగంగా అదే ఛానల్ ద్వారా మాకు క్షమాపణ చెప్పాలి. మళ్ళీ ఎప్పుడైనా అలాంటి పునరావృతం అయినట్టయితే మరి దేనికైనా శిక్ష కూడా వాళ్ళు ఒప్పుకోవాలి. మా వాళ్ళను చాలా కించపరిచే విధంగా మేము ఒక రూమ్లో స్వర్ణకారులు ఏదైతే వృత్తి చేస్తారో వాళ్ళను ఒక రూమ్లో ఉంచేస్తామండి. పని చేసుకునే ఏరియాలో మేము వాళ్ళను ఒక చెడ్డీల మీదనే పని చేపిస్తాము. ఆ రూమ్కి లాక్ వేసి పెడతాము. వాళ్ళకి భోజనాలు ఏవైనా ఒక కిటికీల నుండి ఇస్తామన్నట్టు మాట్లాడారు. అంటే మేము మమ్మల్ని దొంగల్లాగా చూస్తుండ్రా లేకపోతే ఖైదీలలాగా చూస్తుండా? ఇది ఖచ్చితంగా మేము మా వాళ్ళు ఎలాగైనా అని ఆ కిరణ్ కుమార్ను మాత్రం వదిలేది లేదని మేము ప్రతి ఛానల్ ముందే కానీ ఇప్పుడు కేసులు కూడా మా వాళ్ళు పెడుతుండ్రు. మా వాళ్ళు అన్ని రాష్ట్రాల్లో, గ్రామాలలో, పట్టణాల్లో అందరూ ఏకకంఠంగా మా వాళ్ళందరూ కూడా ఉద్యమం చేయడానికే ముందుకు వస్తుండ్రు. ఎందుకంటే మా వాళ్ళు హైదరాబాద్ నగరంలోనే దాదాపు ఈ వృత్తి చేసుకున్న వాళ్ళు 1,00,000 మంది ఉన్నారు. మరి 1,00,000 మందికి వృత్తులు కోల్పోయేటువంటి ఒక
మాకు ఈ సమస్య ఏర్పడ్డది. దీనికి కిరణ్ కుమారు, ఈటీవీ ఛానల్ ప్రసాద్ వచ్చేసి ఈ యొక్క ఛానల్ ముందు బహిరంగంగా మాకు క్షమాపణ చెప్పాలని మేము కోరుకుంటున్నాం. అయితే ఇప్పుడు ఆయన అన్న మాట ఖచ్చితంగా కూడా ఒక పెళ్ళి అయినా సరే, ఏ కార్యక్రమం అయినా సరే, ఒక బంగారం చేయించాలంటే ఖచ్చితంగా వచ్చేది స్వర్ణకారు దగ్గరికి. అంటే ఒక తల్లిదండ్రుల, ఒక పిల్లం దగ్గర ఒక తల్లిదండ్రులు చేసినా కూడా తీసుకురానే మాట చెప్పడం వల్ల మిగతా వాళ్ళు కూడా లేరే వీళ్ళకి ఇస్తే ఖచ్చితంగా ఇలా జరుగుతుందని నేడు అదే దాన్ని ఒక షాప్కి వెళ్ళి తీసుకునే అవకాశం ఉంటుంది. దీనివల్ల దీన్ని కూడా ఏ రకంగా మాకు మా మనోవేదన అదేనండి. మాకు ఈ మోడర్న్ పెద్ద షాప్లోకి వెళ్ళేసి 10 రకాల డిజైన్స్ ఉంటాయి, అది ఏదో ఒక డిజైన్ తీసుకుందాము అనే ఆ రకంగా పోయే ఈ కాలంలో మా మీద ఉండే నమ్మకం మీద మాకు ఎవరైనా సరే మీరు 10 రోజులు లేట్ అయినా సరే మీరే చేసి వాళ్ళన్న ఒక నమ్మకం మేము కాపాడుకున్నాము. ఆ నమ్మకాన్ని వమ్ము చేయడానికి ఈ యొక్క స్పందన అనేది మాకు ఇచ్చిన ఆర్డర్లు కూడా వెనకకు పోయేటువంటి పరిస్థితులు ఏర్పడాయండి. దీనివల్ల మా రాష్ట్రం లెవెల్లో ఉన్నట్టు మా తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి విశ్వబ్రాహ్మణులందరూ మనోవేదనతోని మరి బాధతోని మరి నిరసన వ్యక్తం చేస్తుంటారు. కార్యాచరణ ఎప్పుడు స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది? అందరూ పెద్దలు మాట్లాడుకుంటారా? ఇప్పుడు మేము అన్ని సంఘాల వాళ్ళు మాట్లాడుకుంటున్నామండి. కొందరు కేసులు కూడా బుక్ చేయడం జరిగింది. మరి అందరం మేము ధర్నా రూపకంగా మరి ఎక్కడైతే లలిత జ్యువెలరీ షాపులు ఉంటాయో అక్కడ వాళ్ళు మాకు క్షమాపణ చెప్పేంత వరకు కూడా షాపులు ఓపెన్ చేయకుండా మరి మేము పెద్ద ఎత్తున మేము మా ప్రణాళిక చేస్తున్నాము ధర్నా చేయడానికి. మరి దానికి ప్రభుత్వం కూడా ఇలాంటి అనిశ్చితమైన మాటలు మాట్లాడే వాళ్ళకి సరైన బుద్ధి చెప్పాలి. మాకు న్యాయం జరిగేంత వరకు మేము మా నిరసనను మేము కంటిన్యూ చేస్తాం. అయితే ఇప్పుడు 22 షాపులు ఉన్నట్టుగా తెలుస్తుంది. మరి అందులో కూడా దాదాపు 90% స్వర్ణకారులు పనిచేసే అవకాశం ఉంది. వీళ్ళందరినీ కూడా మరి పిలిపించి మీరు మనకు ఈ క్షమాపణ చెప్పేంత వరకు మీరు వెళ్ళొద్దు అనేటటువంటి సంకేతం ఏమన్నా? మా వాళ్ళు ఈ వృత్తులు కోల్పోవడంతో ప్రత్యామ్నాయంగా ఏ వృత్తులు చేయాలనే ఆలోచనలో ఉన్నామండి మేము. మరి ప్రభుత్వాలు కూడా మనం సాధించుకున్నటువంటి తెలంగాణ ప్రభుత్వం కూడా మాకు ఎలాంటి మరి మా యొక్క స్థితిగతులు మార్చుకోవడానికి ఎలాంటి సాయం కూడా అందలేదు. అలాంటి పరిస్థితిలో లలిత జ్యువెలరీ అనేవాడు మరి మా యొక్క వృత్తులపైన టార్గెట్ చేసి మా 1,00,000 మంది ఉన్నటువంటి వృత్తుల మీద, ఈ వృత్తి మీద ఆధారపడి ఉన్నటువంటి మా వాళ్ళ మీద ఈ యొక్క ప్రభావం చూపించడం వలన మేము వృత్తులను కోల్పోయే ప్రమాదంలో ఉన్నాం. దీనికి బహిరంగంగా తను చేసిన తప్పు ఒప్పుకొని వ్యాపారం డెవలప్ చేసుకోవడానికే నేను ఈ అనుచితమైన మాటలు మాట్లాడాను. నేను ఈ మాటలను నేను రివర్స్ తీసుకుంటున్నా, నన్ను క్షమించండి, క్షమాభిక్ష పెట్టండి అని ఆ కిరణ్ కుమార్ అడిగినప్పుడు ఈ యొక్క ఈటీవీ ఛానల్ వాడు ఎవడైతే వచ్చాడో ఇంటర్వ్యూ తీసుకున్నాడో మరి అతను కూడా ఆయనకు సపోర్ట్గా మాట్లాడాడు. కాబట్టి ఆయన కూడా ఒక ఛానల్ నుండి వచ్చినప్పుడు ఒక వృత్తి చేసుకునే వాళ్ళ మనోభావాలు దెబ్బతినకుండా ఇంటర్వ్యూ తీసుకోవాలి. అతను కూడా ఆయనకు సపోర్ట్గా మాట్లాడాడు. ఆయన కూడా బహిరంగంగా అదే ఛానల్ ద్వారా క్షమాపణ చెప్పాలని మా అందరి డిమాండ్. అయితే ఇప్పుడు ఈ లలిత జ్యువెలరీలో కూడా దాదాపు ఆ స్వర్ణకారులు అంటే, ఎందుకంటే స్వర్ణాన్ని మలిచే వాళ్ళు దాదాపు ఏ దేశం మన రాష్ట్రంలో అయితే ఉన్నది, వాళ్ళు కూడా ఎక్కువ పనిచేస్తున్నారు కదా, వాళ్ళని కూడా మాట్లాడి ఈ నిరసన కార్యక్రమంలో భాగస్వామ్యం చేసే అవకాశం ఏమైనా ఉందా? ఇప్పుడు వృత్తిని నమ్ముకొని ఆయన దగ్గర ఉద్యోగ రీత్యా ఆయన దగ్గర ఉన్నామండి. ఇప్పుడు వాళ్ళందరినీ పిలిపించామంటే ఉద్యోగంలో నుండి తీపిచ్చేస్తాడు. మళ్ళీ వాళ్ళు ప్రత్యామ్నాయంగా వృత్తులు కోల్పోతున్నాం మేము. ఎందుకంటే వాళ్ళు మెషనరీ ద్వారా తయారు చేస్తుంటాం, మేము మాన్యువల్గా తయారు చేస్తున్నాం. మా నాణ్యత అనేది 100% కరెక్ట్ ఉంటుంది. వాళ్ళది మెషిన్ మేడు, అందులో ఏ మెటీరియల్ ఏమి మిక్స్డ్ చేస్తారు, ఏం చేస్తారు అనేది కూడా తెలియదు. మరి ప్రజలు కూడా నమ్ముతుండ్రు. వాళ్ళ ఏదో స్కీమ్స్ అని, వేస్టేజ్ ఏదో తక్కువ అని, దాని తరుగు తక్కువ అని, ఇంకా ఏదో మేకింగ్ ఛార్జెస్ తక్కువ అని ఏదేదో స్కీములు పెడుతుండ్రు. ఆ స్కీములకు పబ్లిక్ కూడా నమ్ముతుండ్రండి. వాళ్ళు చేసే అడ్వర్టైజ్మెంట్స్కైనా మరి వాళ్ళు ఇచ్చే ఆ సబ్సిడీ స్కీమ్స్కు కొందరు నమ్ముతుండ్రండి. నమ్ముతారు, మోసపోతుండ్రు. మరి అలాంటి మోసపోకూడదు, ఈ మోసపూరితమైన మాటలు మాట్లాడకూడదు అనేసి ఆ లలిత జ్యువెలరీ ఓనర్కు మరి డిమాండ్ చేస్తున్నాం మేము. అయితే ఇప్పటికే ఒక లెటర్ కూడా రాసినట్టు తెలుస్తుంది, ఒక వీడియో కూడా రిలీజ్ చేసాడు. అంటే మరి ఈ రెండింటి క్షమాపణ వల్ల మీరు తగ్గే అవకాశం ఉందా? లేదండి, బహిరంగంగా అదే ఛానల్ ద్వారా, ఈ టీవీ ఛానల్ ద్వారా అయితే ఏదైతే మాట్లాడాడో మేము బిజినెస్ ఇంప్రూవ్ చేసుకోవడానికి మేము మాట్లాడాము,
వాళ్ళ విశ్వకర్మల యొక్క మనోభావం దెబ్బతీయడానికి కాదు అని మళ్ళీ అదే ఛానల్ ద్వారా క్షమాపణ చెప్తే గనక మేము ఊరుకోము. మా వాళ్ళు అన్ని సంఘాల వాళ్ళు కూడా ఏకమైతుండ్రు. అతి త్వరలోనే హైదరాబాదులో ఉన్నటువంటి ఈ యొక్క పంజగుట్ట దగ్గరలో ఉన్నటువంటి లలిత జ్యువెలరీని ముట్టడించడానికి కూడా మేము ప్రయత్నం చేస్తున్నాము అతి త్వరలోనే. మరి మా రాష్ట్రంలోని అన్ని జిల్లాల వాళ్ళు, అన్ని మండలాల వాళ్ళు, గ్రామ స్థాయి నుండి కూడా మా వాళ్ళు రావడానికి మరి మేము అన్ని సన్నాహాలు ఏర్పాటు చేసుకుంటున్నాము. మరి దీనికి ఏదైనా నష్టపోయినట్టయితే మరి లలిత జ్యువెలరీ వాళ్ళే కారణం అనేసి మేము చెప్తున్నాం. అయితే ఇప్పటికే ఒక నమ్మకాన్ని కోల్పోయినట్టు అయిపోయింది. ఎందుకంటే ప్రతి వస్తువులో, ప్రతి ఆర్నమెంట్స్లో కూడా ఇంత తీస్తారని నమ్మకం, ఈ నమ్మకాన్ని చేకూట్టాలంటే ఒక క్షమాపణ సరిపోతుందా? మేము అల్ప సంతోషులము. ఎందుకంటే మేము ఒక వస్తువు తయారు చేసినామంటే మా కూలి పడ్డది అంటే మేము సంతోషపడతామండి. మేము వేల కోట్లు, లక్షల కోట్లు సంపాదించేటువంటి వాళ్ళం కాదు. మా పూట గడుపుకోవడానికి సంపాదించుకుంటే చాలు. మేము ఒక 10 గ్రాముల బంగారం చేశామంటే మాకు ఒక 1000 రూపాయలు దొరుకుతుంది. ఆ 1000 రూపాయలే మాకు చాలనుకుంటాం. మాకు ఆ దాంట్లో సగానికి సగము, లేకపోతే ఇష్టం వచ్చినట్టు ఏదో కల్తీ చేసేసి ప్రజలను నమ్మించేంత అవసరం మాకు లేదండి. ఆ లలిత జ్యువెలరీ యజమాని ఒకప్పుడు ఏమీ లేనివాడు, తల్లి గాజులు అమ్ముకొని దొంగతనాన తల్లి గాజులు తీసుకుపోయి అమ్ముకున్నాడు. మరి ఏ దొంగతనం చేసి వేల కోట్ల సంపాదన మరి సమకూర్చుకున్నాడో మరి ఆ పబ్లికే, ప్రజలే తెలుసుకోవాలి. మరి 22 బ్రాంచ్లు పెట్టి వేల లక్షల కోట్లు సంపాదించుకున్నాడు. మరి ఈ వేల కోట్లు ఎక్కడి నుండి వచ్చావి? మరి ప్రతి ఒక్కరూ, ప్రతి పని చేసేవాడు కూడా అందరికీ తెలివి ఉంటుంది. ఒక ఆభరణం తయారు చేస్తుండంటే సూక్ష్మంగా ఒక రాయి వంకర ఉంటే కూడా సరి చేసి పెట్టేటువంటి ఒక అంత మేధావి ఉంటాడు. మరి ఈ ఎవ్వరికి లేని అంత పరిజ్ఞానం ఆయనకే ఉన్నదా? మరి మా వాళ్ళు నీ దగ్గరనే చాలామంది, 90-80% మంది మా వాళ్ళే నీ దగ్గర పనిచేస్తుండ్రని చెప్తున్నావు. అంటే మా వాళ్ళనే కించపరుచుకుంటూ, మా వాళ్లకు చెడ్డీల మీదనే పని చేయించుకుంటూ ఒక బానిస బతికేటువంటి అవసరం కూడా మా వాళ్ళకు కూడా ఉండకూడదు. అలాంటి లలిత జ్యువెలరీ కాదు, మనం హోన్గా ఏది చేసుకున్న ఆ సంపాదన మనం సంపాదించుకోగలుగుతాము. ఏది ఏమైనా మాకు క్షమాపణ చెప్పి మా యొక్క ఏదైతే నష్టపోయామో ఆ నష్టపరిహారం చెల్లించేంత వరకు మేము ఆర్నిసలు ఈ యొక్క ఉద్యమం ఆగదు. మీకు డిమాండ్స్ ఏమేమి ఉన్నాయి ఈ అంశం పైన? మీరు ఏం డిమాండ్ చేసే కోసం ఉంది? మాకు చాలా డిమాండ్స్ ఇంతకు ముందు కూడా, గతంలో కూడా ప్రభుత్వాన్ని కూడా విన్నవించుకున్నాము. పవిత్రమైన మంగళసూత్రము మేమే మా విశ్వకర్మలమే చేయాలి. మా ద్వారానే పవిత్రంగా అక్కడ మరి బ్యాండ్ మేళాలతోని వచ్చి మా పవిత్రమైన ఆ మంగళసూత్రాన్ని తీసుకెళ్లేవారు. ఇప్పుడు అక్కడ రెడీ ఉన్నాయంటే అక్కడికి వెళ్ళేసి గంట ముందు వచ్చేసేసి ఆ మంగళసూత్రం తీసుకుపోయే పరిస్థితులు ఏర్పడ్డవి. అలాంటి పవిత్రమైన మంగళసూత్రము మేము చరిత్రలో కృతాయుగం నుండి కూడా మేమే తయారు చేసినాం. కాబట్టి ఆ బంగారాన్ని తయారు చేసింది కూడా మా విశ్వకర్మలే. కాబట్టి మాకు ఆ మంగళసూత్రం అనేది వాళ్ళు చేయకూడదు. అది మా విశ్వకర్మల దగ్గరికి వచ్చి చేపించుకుపోవాలి. దానివల్ల ఆ యొక్క మంగళసూత్రానికి ఆ ఆలుమగలకు పవిత్రమైన బంధం అనేది ఉంటుంది అనేసి నమ్మాలి ప్రజలు. మరి ఇలాంటి అనిశ్చితమైన మాటలతో ఇప్పుడు మాకు వచ్చిన ఆర్డర్స్ కూడా ఎన్నో, ఇప్పుడు 1000 మందిమి, ఇప్పుడు 1,00,000 మంది ఉన్నామంటే 1,00,000 ఒక్కొక్కరు ఒక 5 తులాలు 10 తులాల బంగారమైనా మరి కిలోల బంగారం దానివల్ల రిటర్న్ పోయిందంటే అది ఎవరి దగ్గరికి పోతుంది? నీ అనిశ్చితమైన మాటలు నీ ఫేవర్లో మాట్లాడుకున్నావు కాబట్టి అవన్నీ నీ దగ్గరికే వస్తాయి. మరి ఇంత నువ్వు నాలెడ్జ్తో నువ్వు ప్రిపేర్ అయిపోయి ప్రతి ఒక్కరి మా విశ్వకర్మల యొక్క వృత్తులమైన పైన నువ్వు చేసే ఈ డ్రామాను నువ్వు ఇప్పటికైనా విరమించుకోవాలని కోరుకుంటున్నావు. ప్రభుత్వం మీద ఒత్తిడి చేసే అవకాశం ఉందా? కలిసే అవకాశం ఉందా పబ్లిక్ పెద్దలు ఏమన్నా ఈ అంశం పైన? ప్రభుత్వ పెద్దలు అంటే ఈ యొక్క ఎవరి వృత్తి వాళ్ళు మీరు డెవలప్ చేసుకోవాలని అనుకుంటారు. ప్రభుత్వం కూడా మాకు ఇప్పటికైనా మాకు 250 కోట్లు మాకు ప్రకటించింది. మా యొక్క విశ్వకర్మల 5 పంచదాయిల వృత్తుల వాళ్లకు మన ఏదైనా ఇప్పుడు ప్రత్యామ్నాయంగా ఇప్పుడు కమ్మరి వడ్రంగం వాళ్ళు ఉన్నారు, వాళ్ళ వృత్తులు కోల్పోయి ఇప్పుడు ట్రాక్టర్స్తో దున్నుకుంటుండ్రు, రైతులకు మేము పనిముట్లు చేపించేది. అట్లే కంసర వాళ్ళు ఉన్నారు, మేము
ఇంట్లో ఉండేవన్నీ వాడుకున్నటువంటి వంట సామాగ్రి అన్నీ మా వాళ్ళే తయారు చేసేది. శిల్పులు ఉన్నారు, విగ్రహాలు తయారు చేసేవాళ్ళు, వాళ్ళ వృత్తులు కూడా కోల్పోయాము. మరి స్వర్ణకారులు ఉన్నారు, ఇగో ఇలాంటి వాళ్ళు వచ్చేసి మరి ఈ వృత్తులన్నీ కోల్పోతున్నాం. 250 కోట్లు మరి తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది, ఇప్పటికైనా రాలేదు. వస్తేనే నమ్ముతున్నాం మేము. మరి వచ్చినట్టయితే మరి మా వాళ్ళ కొంతమందికి అయినా కానీ మాకు ఒక 1000 కోట్లు కనుక ఇస్తే మా వాళ్ళ కొన్ని స్థితిగతులు అనేది బాగుపడుతుంది. మరి గతంలో మాకు 5 ఎకరాల భూమి, హైదరాబాద్ నగరంలో 5 ఎకరాల భూమి, మరి 5 కోట్ల భవనం నిర్మించుకోవడానికి మరి తెలంగాణ ప్రభుత్వం మాకు ఇవ్వడం జరిగింది. అతి త్వరలోనే మా భవన నిర్మాణానికి కూడా మరి తెలంగాణ ప్రభుత్వం మరి పూనుకున్నది. మరి ఇలాంటి 250 కోట్లు అనేది గతంలో అన్నారు, మాకు ఒక 1000 కోట్లు మాకు రిలీజ్ చేసి మరి మా వాళ్ళను, మా 5 వృత్తులు చేసుకునే వాళ్ళను మేము దాదాపు 30-35 లక్షల మంది ఉన్నాం తెలంగాణలో. 10% మేము ఉన్నామండి. మరి మా 10% ఉన్న మా వృత్తుల వాళ్ళందరికీ మరి ఒక 1000 కోట్లైనా ఇచ్చి మరి మాకు జీవనోపాధి కలిగిస్తారని మరి ప్రభుత్వాన్ని విన్నవించుకుంటున్నాను. నేను అనేది ఏంటంటే ఈ కిరణ్ కుమార్ చేసినటువంటి ఈ అనుచిత వాక్యాలపైన ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పే అవకాశం. కిరణ్ కుమార్ కనుక ఆయన దిగి రాకపోతే, ఆయన తప్పు ఒప్పుకొని దిగి రాకపోతే, మాకు జరిగిన నష్టాన్ని ఆయన ఒప్పుకోకపోతే మేము కోర్టు ద్వారానైనా లేకపోతే ఇంకా ధర్నాల ద్వారా మనకు ఆయనకు సరైన బుద్ధి చెప్పడానికి మరి ఎన్నో రకాలు ఆలోచిస్తున్నాము. దానికి మా రాష్ట్ర నాయకులం చాలామంది ఉన్నాము. దానికి ఒక కార్యాచరణ ఏర్పాటు చేస్తాము. లలిత జ్యువెలరీ కానీ ఇంకే జ్యువెలరీ అని కానీ ఇంకేమైనా వీలు చేసినప్పుడు ఇంకొకరు ఇంకో రకంగా చేస్తారు. ఎవరైనా మా వృత్తుల పట్ల మాట్లాడారంటే వాళ్ళకు సరైన బుద్ధి చెప్పడానికే మేము ఒక పర్మనెంట్ ఒక సొల్యూషన్ ఏర్పాటు చేసుకోవడానికి మేము ప్రయత్నం చేస్తున్నాము. అతి త్వరలోనే మరి ఈ యొక్క కార్యాచరణ ముందు లలిత జ్యువెలర్స్ పైన మరి ఈ అనుచితమైన మాటలను మరి దీనికి ప్రాయచిత్యంగా ఆయన ఒప్పుకున్నట్టయితే మరి తర్వాత కార్యాచరణ కూడా మేము మీడియా ముందు పెడతామండి. ఈ మూఢముఖంగా ఈ ముఖాముఖి సందర్భంగా మీ విశ్వకర్మ సోదరులకు ఏమని చెప్తారు? మన పంచవృత్తుల బ్రాహ్మణ విశ్వకర్మ బంధువులందరికీ ఈ యొక్క ఛానల్ ద్వారా నమస్సుమాంజలి. ముఖ్యంగా మన స్వర్ణకారులకు ఈ యొక్క లలిత జ్యువెలరీ వాళ్ళు అనుచితమైన మాటలు మాట్లాడి మన మనోభావాలు దెబ్బతినే విధంగా, మన వృత్తులు కోల్పోయే విధంగా ఈటీవీ ఛానల్ ద్వారా మాట్లాడిన విషయం మీకు అందరికి తెలిసిందే. మరి మనం ఏం చేసినా మనం చట్టరీత్యా లలిత జ్యువెలర్స్ యజమాని మీద మనము అన్ని విధాల మనం చర్యలు తీసుకోవాలి. దీనికి గ్రామ స్థాయి నుండి, మండల స్థాయి నుండి, జిల్లా స్థాయి నుండి మరి నగరాలలో ఉన్నటువంటి అందరూ కూడా స్వర్ణకార సంఘాల వాళ్ళందరూ కూడా స్పందించాలి. స్వర్ణకార సంఘాలే కాదు, ఆ పంచవృత్తుల వాళ్ళందరూ కూడా ఏకమై మరి ఈ యొక్క విషయాన్ని అందరం ఖండించాలి అని కోరుకుంటున్నాం. నమస్కారం. ఓకే సార్, థ్యాంక్ యూ. మీరు మరి ఏదైతే ఉందో ఈ సమీక్ష రాష్ట్ర వైపుగా తీసుకుని వెళ్ళి మరి మీ యొక్క డిమాండ్లన్నీ నెరవేర్చుకోవాలని మా టీవీ తరఫున కూడా మీకు ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ అండి. ఇదండి మరి లలిత జ్యువెలరీ కిరణ్ కుమార్ మా మీద చేసినటువంటి అనుచిత వాక్యాలను వెంటనే ఏ మీడియా ద్వారా అయితే ఇంటర్వ్యూలో ముఖాముఖిలో చెప్పారో అదే మీడియా ద్వారా ముందుకు వచ్చి మరి క్షమాపణలు ఖచ్చితంగా తెలియజేయాలి. ఏదో ఒక లెటర్ ద్వారానో లేక ఒక వీడియోలో రిలీజ్ చేసినంత మాత్రాన కుదరదు. మా మీద వేసినటువంటి అభాండాలు ఏవైతే మేము చేసే ఆర్నమెంట్లో ఖచ్చితంగా కూడా ఇంత తీసుకుంటాము అని చెప్పినటువంటి మాట అవాస్తవము. కేవలం తన యొక్క లాభం కోసం, తన యొక్క ఉనికిని పెంచుకునే కోసం, తన యొక్క వ్యాపారాన్ని పెంచుకోవడం కోసం ఈ మాట మాట్లాడారు. అలే కాకుండా అక్కడ చేస్తున్నటువంటి కార్మికులందరినీ కూడా ఒక రూమ్లో వేసి ఒక డ్రైయర్ తోటే వర్క్ చేపించి మధ్యాహ్నం భోజనం వాళ్ళ కిటికీలంగా వేయడం అనేది ఇది ఒక ఎలాంటి భావం అంటే ఇది ఒక ఖచ్చితంగా కూడా అణచివేత భావంతో ఈ పనులు చేస్తున్నారు. మా మీద నమ్మకాన్ని కోల్పోయి చేశాడు. ఆ ఒక మాటతోటే ఎంతోమంది స్వర్ణకారులు ఇచ్చినటువంటి ఆర్డర్లు కూడా వెనక్కిపోయే అవకాశం ఉంది. మా పొట్ట కొట్టే ప్రయత్నం తప్పించి ఇది ఒకటి లేదు. బహిర్గంగా క్షమాపణ చెప్పాలి. చెప్పే వరకు మేము మా యొక్క కార్యాచరణ చేస్తాము. పోలీస్ స్టేషన్లో కేసులో కూడా వెనకాడిపోయేది లేదు. రాబోయే రోజులలో ఉన్నటువంటి 22 షాపుల ముందర కూడా ఖచ్చితంగా మేము ప్రతిఖండిస్తాము. రాళ్ల దెబ్బలకైనా ఏ దానికైనా వెనుకపోయేది లేదు. దీని మీద ఖచ్చితంగా స్పందించాల్సిన అంశం ఉందని మనతోటి మరి శ్రీ విరాట్ విశ్వకర్మ పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు వేములవాడ మదన్ మోహన్ గారు తెలియజేశారు. చూస్తూ ఉన్నారంటే విత్ న్యూస్ కెమెరామ్యాన్ నవీన్తో మీ సురేష్ దండు.